హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్లో ఒకరు మణిద్వీపం గురించి వీడియో చేయమని అడిగారు. అందుకని ఈరోజు వీడియోలో మణిద్వీపం అంటే ఏమిటి, మణిద్వీపం ఎక్కడుంది, అలాగే అమ్మవారి స్వరూపం మణిద్వీపంలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేశాం. కాబట్టి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఈ వీడియోని ఎక్కువ మందికి పంపించే అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. పూర్వం జనమేజయుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. అతని తండ్రి అయిన పరీక్షిత్తు తక్షకుని విషాగ్ని వలన మరణించిన కారణంగా జనమేజయ మహారాజు సర్పజాతిపై ప్రతీకార వాంఛతో సర్పయాగం ప్రారంభించాడు. మంత్రశక్తి ప్రభావం వల్ల ఎక్కడెక్కడ నుంచో పాములు వచ్చి అగ్నికుండంలో ఆహుతి కాసాగాయి. కొండ కోణల్లో, చెట్టు పుట్టల్లో, వాగు వంకల్లో తలదాచుకున్న పాములన్నీ యాగాగ్నిలో పడిపోవడం ప్రారంభమైంది. తన బిడ్డల అవస్థను చూసి నాగదేవత చెలించిపోయి మానసాదేవిని ప్రార్థించింది. మానసాదేవి ఆమె కుమారుడైన ఆస్తికుడిని పంపగా ఆస్తికుడు వచ్చి జనమేజయ మహారాజుకు నచ్చజెప్పి సర్పయాగం మాన్పించాడు. ఆ తర్వాత జనమేజయుడు తన చేసిన పాపం గురించి తలుచుకుని బాధపడుతూ సర్పయాగం వల్ల తనకు సంక్రమించిన పాపం నుండి విముక్తి కోసం, అలాగే మనశ్శాంతి కోసం తనకి ఏదైనా ఉపాయం చెప్పవలసిందిగా ఆ రాజు వ్యాస మహర్షిని ప్రార్థించాడు. జనమేజయుని ప్రార్థన విని వ్యాసుడు అంబాయజ్ఞం చేయవలసిందిగా అతనికి సూచించాడు. అప్పుడు జనమేజయుడు ఆ అంబ ఎవరు, ఆమె నివాస స్థానమేది, ఆమె స్వరూపం ఎలా ఉంటుంది, ఆమెను దర్శించడానికి కర్తవ్యం ఏమిటి అని ఆసక్తితో అడిగాడు. అప్పుడు వ్యాస మహర్షి జనమేజయునికి ఇలా వివరింపసాగాడు. జనమేజయ, ఈ బ్రహ్మాండ లోకంలో 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు ఉన్నాయి. ఊర్ధ్వలోకాలు అంటే భూమితో కలిపి పైకి ఉన్న 7 లోకాల్ని ఊర్ధ్వలోకాలు అంటారు. అవే భూలోకం, భువర్లోకం, సువర్లోకం. సువర్లోకాన్నే స్వర్గలోకం అని కూడా అంటారు. మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. సత్యలోకాన్నే బ్రహ్మలోకం అని కూడా అంటారు. ఆ పైన వైకుంఠం ఉంటుంది. కుంఠము అంటే అంతరాయం. నిరంతరాయంగా సర్వత్రా ప్రవర్తింపగల విష్ణుమూర్తి నివసించే ప్రదేశమే వైకుంఠం. వైకుంఠానికి పైన గోలోకం ఉంటుంది. అక్కడ చతుర్భుజుడైన శ్రీకృష్ణుడు నివసిస్తాడు. అతనికి అర్ధభాగంలో రాధాదేవి ఉంటుంది. సమస్త వేదాలు, సర్వ ప్రాణులు అతని ఆజ్ఞానుసారం వర్తిస్తూ ఉంటాయి. గో శబ్దానికి వేదం, భూమి, ఆవు, కిరణం, ఇంద్రియం మొదలైన చాలా అర్థాలు ఉన్నాయి. వాటికన్నింటికి మూలమైనదే గోలోకం. అలాంటి గోలోకానికి పైన పరమేశ్వరి నివాస స్థానం ఉంటుంది. ఆ పరమేశ్వరే జగన్మాత. ఆమె ఆదిపరాశక్తి, ముగ్గురమ్మలకు మూలపూటమ్మ. ఆమె నివాస స్థానమే మణిద్వీపము. 4 పక్కలా ప్రకాశిస్తున్న మణికాంతుల ప్రవాహాల మధ్యలో ఎత్తైన పీఠం ఉంటుంది. ఆ పీఠం మీద ఆదిదేవత అధివసించి ఉంటుంది. మణిద్వీపం అనే పేరు ఇందువల్లనే వచ్చింది. ఇది అన్ని లోకాలకు పైన ఉంటుంది. దీనికి పైన మరే లోకము లేదు. అందుకనే దీనిని సర్వలోకము అని కూడా అంటారు. జగన్మాత తన సంకల్ప ప్రభావం చేతనే ఈ మణిద్వీపాన్ని సృష్టించింది. మణిద్వీప విస్తీర్ణము ఇంత అంత అని చెప్పగలిగేవారు ఎవ్వరూ లేరు. బహుయోజన విస్తీర్ణమై, బహుయోజన గంభీరమై ఉన్న అమృత సముద్రం మధ్యలో ప్రకాశించేదే ఈ మణిద్వీపం. గాలి తాకిడికి రేగిన తరంగాల మాలికలు తీరాన్ని చేరే తెల్లని ముత్యాల వలె ప్రకాశిస్తూ తీరమంతా చల్లదనాన్ని ప్రసరింపజేస్తూ ఉంటాయి. రాజహంసలు ఆ తీరంలో స్వేచ్ఛా విహారం చేస్తూ ఉంటాయి. తీరం పొడవునా అనేక రంగురంగుల పూలు పూచే వృక్షాలు కనిపిస్తూ ఉంటాయి. వృక్ష సముదాయాన్ని దాటి కొంచెం ముందుకు వెళ్తే మణిద్వీపం మొదటి ప్రాకారం అయితే కనిపిస్తుంది. ఈ మొదటి ప్రాకారం లోహ ప్రాకారం. సప్తయోజన విస్తీర్ణమై ఉన్న ఈ ప్రాకారానికి 4 వైపులా 4 ద్వారాలు ఉంటాయి. ప్రతి ద్వారం వద్ద పాలకులు, రక్షక భటులు ఉంటారు. భువనేశ్వర్ని సందర్శించడానికి వచ్చిన దేవతా పరివారము, వారి వాహనాలు, వారి విమానాలు, గుర్రాలు కానీ, ఏనుగులు కానీ, రథాలు కానీ లోహ ప్రాకారం వద్ద నిలిచిపోవాల్సిందే. ఈ లోహ ప్రాకారానికి దూరంగా
రెండో ప్రాకారం ఉంటుంది. అది కాంస్య నిర్మితం, అంటే కంచు ప్రాకారం. మొదటి దానికంటే 100 రెట్లు కాంతి ప్రకాశిస్తూ రెండో ప్రాకారం ఉంటుంది. ఈ ప్రాకారం రంగురంగుల పూలు పూచే చెట్లతో, ఉద్యానవన శోభితంతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ ఉద్యానవనాల్లో మంచినీటితో నిండిన సరస్సులు చాలా ఉన్నాయి. వివిధ కాలాల్లో పుష్పించి ఫలించే పుష్పఫల సముదాయాలు ఉండటం వల్ల అన్ని ఋతువులలోని వాతావరణ ధర్మాలు కలిసి ఇక్కడ ప్రకాశిస్తూ ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ ఉద్యానవనాల చుట్టూ పువ్వుల్లోని తేనె కాలువల్లాగా ప్రవహిస్తూ ఉంటుంది. నెమళ్ళు పురువిప్పి నాట్యాలు చేస్తూ ఉంటాయి. ఆ దృశ్యం చూడటానికి ఎంతో మనోహరంగా ఉంటుంది. పరమేశ్వరి సందర్శనార్థమై వచ్చిన దేవతలు, మునులు ఇక్కడ నిరీక్షిస్తూ ఉంటారు. కంచు ప్రాకారం దాటిన తర్వాత 7 యోజనాలు ఎత్తైన రాగి ప్రాకారం ఉంటుంది. ఇది 3వ ప్రాకారం. ఇది చతురస్రంగా ఉంటుంది. ఈ ప్రాకారం లోపల వృక్షాలు, పుష్పాలు బంగారు రంగులో ఉంటాయి. ఋతురాజైన వసంతుడు పుష్పసింహాసనంపై ఆసీనుడై ఇక్కడ కనిపిస్తాడు. ఈ వసంతునికి సేవకుడైన ఛత్రధారి అతనికి పూలగొడుగు పట్టి ఉండగా మధుశ్రీ, మాధవశ్రీ అనే కాంతులతో కలిసి పుష్ప మకరందాన్ని ఆస్వాదిస్తూ పూలగుత్తులను ఆటచెండుగా చేసుకుని క్రీడిస్తూ వసంతుడు కనిపిస్తాడు. గంధర్వులు ప్రియకాంతులతో అక్కడ గానం చేస్తూ ఉంటారు. ఈ ప్రాకారం వసంతలక్ష్మికి ఆలవాలమై ఉంటుంది. ఇక 4వ ప్రాకారము సీసముతో నిర్మించబడి ఉంటుంది. ఈ ప్రాకారం కూడా 7 యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. భీష్మర్తు రాజు శుచిశ్రీ, సుఖశ్రీ అనే నాయకులతో ఇక్కడ స్వైర విహారం చేస్తూ ఉంటాడు. సిద్ధులు, దివ్యులు తమ తమ పరివారాలతో దేవీ సందర్శనార్థం ఇక్కడ నిరీక్షిస్తూ ఉంటారు. 5వ ప్రాకారము ఇత్తడి ప్రాకారం. ఇక్కడ హరిచందన వాటికలు కూడా ఉన్నాయి. మేఘవాహనుడైన వర్షత్తురాజు ఈ ప్రాకారానికి అధిపతి. అతని కవచం మేఘం, ఇంద్రధనుసే విల్లు, ఉరుములే శంఖానాదాలు. నతశ్రీ మొదలగు గల 12 మంది శక్తులతో కలిసి ఈ ఋతురాజు చూడముచ్చటైన సహస్ర జలధారలను కురిపిస్తూ ఉంటాడు. ఇక 5వ ప్రాకారం పంచలోహ ప్రాకారం. ఇక్కడ సహస్రాధికంగా మందార వాటికలు ఉంటాయి. ఇక్కడ నాయకుడు శరదృతు. ఈయన ఇష్టలక్ష్మి, ఊర్జ్వలక్ష్మి అనే భార్యలతో విలాసంగా విహరిస్తూ సిద్ధగణాల చేత పరివేష్టింపబడి ఉన్న శరదృతు నాయకుడు ఈ ప్రాకారాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు. దేదీప్యమానంగా శిఖర పంక్తులతో ప్రకాశించే 7వ ప్రాకారం వెండితో నిర్మించబడింది. పారిజాత వృక్ష సముదాయం ఇక్కడ సుగంధాలను వెదజల్లుతూ ఉంటుంది. ఇక్కడ నాయకుడు, ఈ ప్రాకారానికి రాజు హేమంతర్తు. ఇతనికి సహజ, సహశ్రీ అనేవారు నాయకులు. దేవీవ్రత పరాయణులైన సిద్ధుల చేత పరివేష్టింపబడిన ఈ రాజు దేవీ విలాస విశేషాలను తెలుసుకుని విహరిస్తూ ఉంటాడు. వెండి ప్రాకారానికి పైన 7 యోజనాల ఎత్తులో నిర్మింపబడిన సువర్ణ ప్రాకారం 8వది. పడిమి పూలగుత్తులతో, లేత చిగురు టాకులతో ఆ ప్రాకారపు మధ్య భాగం అంతా చూడముచ్చటగా ఉంటుంది. ఈ ప్రాకారానికి నాయకుడు శిశిరత్తు. ఈయన తపశ్రీ, తపస్యశ్రీ అనే నాయకులతో విహరిస్తూ సిద్ధిగణాలతో సేవింపబడుతూ ఉంటాడు. ఇక 9వ ప్రాకారము ఎర్రని పుష్యరాగ మణులతో నిర్మింపబడి ఉంటుంది. ఈ ప్రాకారంలోని భూభాగాలు, ఉద్యానాలు అన్నీ పుష్యరాగ మణికాంతులతో విరాజిల్లుతూ ఉంటాయి. అన్ని లోకాలకు అధిపతులైన దిక్పాలకులు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. తూర్పున అమరావతి స్వర్గపురం ఉంటుంది. ఐరావతం అనే గజంపై వజ్రాయుధం చేతబట్టి దేవసేన సమూహంతో కలిసి 100 యాగాలు చేసిన ఇంద్రుడు ఇక్కడ నివసిస్తాడు. సచీదేవి దేవతాశ్రీ పరివారంతో కలిసి నందనవనంలో విహరిస్తూ ఉంటుంది. ఆగ్నేయంలో అగ్నివలే ప్రకాశించే వహ్నిపురం ఉంటుంది. అదే అగ్నిదేవుని నివాస స్థానం. దక్షిణాన చిత్రగుప్తుడనే ప్రధానితో ఎందరో కింకిరులతో కలిసి దండధరుడై యమధర్మరాజు నివసిస్తూ ఉంటాడు. నైరుతి దిక్కున రాక్షస సగన పరివృతుడై ఖడ్గపాణి అయిన నిరుతి నివసిస్తూ ఉంటాడు. పడమటి దిక్కున వారుని మధువును ఆస్వాదించి పాసహస్తుడైన వరుణుడు ఉంటాడు. అలాగే వాయువ్య దిక్కున వాయుదేవుడు, ఉత్తరాన కుబేరుడు, ఈశాన్యంలో రుద్రుడు నివసిస్తూ ఉంటారు. వాయుదేవుడు విశాలాక్షుడు, ధ్వజహస్తుడు, మృగవాహనుడు. మరి కుబేరుడేమో యక్షలోకాధిపతి, నవనిధులకు నాయకుడు.
వృద్ధి, బుద్ధి అనే శక్తులు కుబేరుని ఆధీనంలో ఉంటాయి. ఈశాన్యాన గల రుద్రలోకంలో భవనాలన్నీ రత్న నిర్మితాలే. రుద్రుడి కళ్ళు మండుతున్న అగ్నిగోళాల వలె తేజోవంతమై ఉంటాయి. రుద్రుడు ధనుర్బాణాలు, శూలాధ్యాయాలు ధరించి ఉంటాడు. అసంఖ్యాకంగా రుద్రగణాలు రుద్రుణ్ణి సేవిస్తూ ఉంటారు. అక్కడ పరివారమంతా భయంకరమైన ముఖాలతో త్రినేత్రులుగా, శతహస్తులుగా, ఉగ్రరూపాలుగా కనిపిస్తూ ఉంటారు. రుద్రుని సహచారిణి అయిన రుద్రాణీదేవిని భద్రకాళి మొదలైన మాతృకాశక్తులు సేవిస్తూ ఉంటారు. కపాలమాలికలను ధరించి పులి చర్మం వస్త్రంగా దాల్చి పాములనే ఆభరణాలుగా అలంకరించుకొని ఒడలో అంతా భస్మం పూసుకొని తమ ప్రమద గణాలతో పరివేష్టితుడై డమరుక ధ్వానంతో దిక్కులు పిక్కటిల్ల చేస్తూ ఈశాన్య దిక్కును మహేశ్వరుడు పరిపాలిస్తూ ఉంటాడు. ఈ విధంగా ప్రతి బ్రహ్మాండంలోనూ ఆయా దిక్కుల అధిపతులు వివిధ మణిమయ విరాజిత మండపాలలో ఒక్కొక్క లోకాన్ని తాముగా కల్పించుకొని వేరువేరు ప్రాకారాల్లో నివసిస్తూ ఉంటారు. పుష్యరాగమైన ఈ 9వ ప్రాకారంలో పింగళాక్షి, విశాలాక్షి, సమృద్ధి, వృద్ధి, శ్రద్ధ, స్వాహ, స్వద, మాయ, వసుంధర, త్రిలోకదాత్రి, సావిత్రి, గాయత్రి, త్రిదశేశ్వరి, స్వరూప, బహురూప, స్కందమాత, అచ్యుతప్రియ, అమల, విమల, అరుణి, ప్రకృతి, వికృతి, సృష్టి, స్థితి, సంహృతి, సంధ్య, సతి, హంసి, మర్డిక, వజ్రిక, దేవమాత, భగవతి, దేవకి, కమలాసన, త్రిముఖి, సప్తముఖి, సురాసుర విమర్దిని, లంబోష్టి, ఊర్ధ్వకేశి, బహుశీర్ష, వృకోదరి, రథరేఖ, శశిరేఖ, గగనవేగ, పవనవేగ, భువనపాల, మదనాతుర, అనంగ, అనంగమదిన, అనంగ మేకల, అనంగ కుసుమ, విశ్వరూప, తేయంబకరి, రక్షోభ్య, సత్యవాదిని, శుచివ్రత, ఉదార, వాగిసి మొదలైన 64 మంది శక్తి స్వరూపుణులు జగన్మాతను నిరంతరం సేవిస్తూ ఉంటారు. ఈ శక్తుల నోటి నుండి అగ్నిజ్వాలలు వెలువడుతూ ఉంటాయి. సప్త సముద్రాలను ఒక్కసారిగా త్రాగేసే ఉధృతితో విజృంభిస్తున్నట్లుగా ఆ అగ్నిజ్వాలలు వెలువడుతూ ఉంటాయి. 49 మరుద్గణాలతో కూడిన వాయుమండలాన్ని నుగ్గు చేస్తున్నట్లు ఉంటాయి. 14 లోకాలను ఒక్కసారిగా మృంగివేస్తున్నట్లుంటాయి. భయంకరమైన కోరలతో 100 అక్షోహిణుల వీరనారీ సమూహంతో ప్రతి శక్తి తన స్థానంలో నివసిస్తూ ఒక్కొక్క భువనాన్ని అధివసించి ఉంటుంది. ప్రతి శక్తి 1,00,000 బ్రహ్మాండాలను క్షణకాలంలో భస్మం చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. పుష్యరాగమయ ప్రాకారానికి ఆవల గోమేధిక మణి నిర్మితమైన 10వ ప్రాకారం ఉంటుంది. ఇది 10 యోజనాల ఎత్తులో ఉంటుంది. ఇందులో సరస్సులు, మేడలు అన్నీ గోమేధిక మణికాంతులతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ ప్రాకారంలో పరమేశ్వరికి అతి సన్నిహితంగా మెలుగుతూ సేవ చేస్తూ 32 శక్తులు ఒక్కొక్క లోకాన్ని కల్పించుకుని తమ వైభవంతో విహరిస్తూ ఉంటాయి. ఎర్రని కన్నులు, తీక్షమైన చూపులు, భయంకరమైన ముఖాలు కలిగి 10 అక్షోహిణుల వీరనారీ సేనా సమూహం అప్రమత్తతో ఇక్కడ నిరీక్షిస్తూ ఉంటుంది. దేవి ఆజ్ఞను సారం విద్య, హ్రీ, పుష్టి, ప్రజ్ఞ, సినివాలి, కుహు, రుద్ర, వీర్య, ప్రభ, నంద, పోషిణి, బుద్ధిద, కాలరాత్రి, మహారాత్రి, భద్రకాళి, కపర్దిని, వికృతి, దండిని, ముండిని, ఇందుకండ, శిఖండిని, నిశుంభ, శుంభమర్దిని, మహిషాసురమర్దిని, ఇంద్రాణి, రుద్రాణి, శంకరార్ది శరీరిని, నారి, నారాయణి, శూలిని, పాలిని, అంబాని, ఆహ్లాదిని అనే పేర్లు గల శక్తులు పరమేశ్వరికి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇది దాటితే 10 యోజనాల ఎత్తుగల వజ్ర ప్రాకారం కనిపిస్తుంది. ఇది 11వ ప్రాకారం. రత్న ఖచ్చితమైన మందర సమూహాలతో తీర్చిదిద్దిన రాజవీధులతో ఆ ప్రాకారం రమణీయంగా ఉంటుంది. సహస్రాధిక సంఖ్యలో పరిచారికలు ఇక్కడ ఉంటారు. ఒక్కొక్క పరిచారికకు 1,00,000కు పైగా దాసీజనం ఉంటారు. వీరందరూ శృంగార సంబంధమైన సేవా కార్యక్రమాల్లో
భువనేశ్వరికి పరిచర్యలు చేస్తూ ఉంటారు. వీవన్నలు వీచడం, పానపాత్రలు సిద్ధం చేయడం, ఛత్ర చామరాలతో సేవలు అందిస్తూ ఉండటం, దేవీ పాదాలకు లత్తుకను పారాణిని అలంకరించడం, కాటుక దిద్దడం, సింధూరపు భరిణలు సిద్ధం చేయటం వీరి కార్యక్రమాలు. దేవీ పాదాలు ఒత్తుతూ పుష్పమాలలను సవరిస్తూ కేశపాసాన్ని అలంకరిస్తూ ఆభరణాలను తొడుగుతూ ఆమెను సేవిస్తూ ఉంటారు. అనంగ రూప, అనంగ మదన, సుందరి, భువనవేగ, భువనపాలిక, సర్వశిశిర, అనంగవేదన, అనంగ మేకల అనేవారు మెరుపు తీగల వలె ఈ ప్రాంతంలో సంచరిస్తూ దేవీ కార్యతత్పరలై ఆమె కన్ను సన్నల్లో మెలుగుతూ ఉంటారు. 12వ ప్రాకారం వైద్యూర్య ప్రాకారం. ఇది వజ్ర ప్రాకారానికి పైన 10 యోజనాల ఎత్తున నిర్మించబడి ఉంటుంది. మణిమయ గృహాలతో, వాపీకూప తటాకాలతో మనోహరంగా ఉంటుంది. అష్టమాతృకలకు ఇది నివాస స్థానం. బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వారాహి, ఇంద్రాణి, చాముండి, వైష్ణవి, మహాలక్ష్మి అనే ఈ దేవతలు కోట్లాది రథాలతో, ఆకాశాన్ని తాకే పతాకాలతో, హంస, గరుడ, సింహ, వృషభాది వాహనాలతో, గజస్వాలతో పరమేశ్వరి సేవలో మునిగి ఉంటారు. ఇక ఇంద్రాణి ప్రాకారం 13వ ప్రాకారం. ఇది 10 యోజనాల పొడవైన రాజవీధులు, సుందరమైన మందిరాలు, ఉద్యానవనాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. షోడశదళ పద్మాకారంలో ఉంటుంది. కరాలి, వికరాలి, ఉమా, సరస్వతి, దుర్గా, ఉష, లక్ష్మి, శృతి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, మణి, కాంతి మొదలైన 16 శక్తులు నీలమేఘ శ్యామల దేహాలతో ప్రకాశిస్తూ ఖడ్గాలను ధరించి దేవిని సేవిస్తూ ఉంటారు. ఆపై ఉన్న 14వ ప్రాకారం మౌక్తిక ప్రాకారం. ఇక్కడ భవనాలన్నీ ముత్యాలతో నిర్మింపబడి ఉంటాయి. 10 యోజనాల ఎత్తు కలిగి అష్టదళ పద్మాకారంలో ఉంటుంది ఈ ప్రాకారం. ఇక్కడ 8 మంది మంత్రినులు ఖడ్గపాణాలై నిలిచి గూఢాచారుల ద్వారా సకల బ్రహ్మాండముల వార్తలను సేకరించి శ్రీమాతకు నివేదిస్తూ ఉంటారు. ఇంగిత జ్ఞానము, కార్యాసాధన నైపుణ్యము, వాక్చాతుర్యము కలిగి ఆ మంత్రినులు క్షణకాలంలో దేవి ఆజ్ఞలను అమలు చేస్తూ ఉంటారు. వీరి పేర్లు అనంగ కుసుమ, అనంగ కుసుమాతుర, అనంగ మదన, అనంగ మదనాతుర, భువనపాల, గగనవేగ, శశిరేఖ, గగనరేఖ. వీరంతా ఎర్రని రంగుతో ప్రకాశిస్తూ పాశాంకుశాలను చేతబట్టి విశ్వ సంబంధమైన వార్తలను దేవికి చేరవేస్తూ ఉంటారు. ఆపై గల ప్రాకారం మరకత నిర్మితం. ఇది షట్కోణాకారంతో 10 యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. సకల సౌభాగ్యాలతో అలరారే ఈ ప్రాకారం 15వ ప్రాకారం. ఈ ప్రాకారానికి తూర్పు కోణంలో గాయత్రీ సహుడైన బ్రహ్మ దర్శనమిస్తాడు. కుండిక, అక్షసూత్రిక ధరించి వరహస్త, దండహస్తాలతో ఉంటాడు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ఇక్కడ ఆకృతి ధరించి జగన్మాతను సేవిస్తూ ఉంటాయి. వాయువ్య కోణంలో పరశును, అక్షమాలను చేతన దాల్చి మహారుద్రుడు, రక్షణ కోణంలో శంఖచక్రాలను ధరించి సావిత్రి, అగ్నికోణంలో ధననాయకుడైన కుబేరుడు, వరుణ కోణంలో రతిసహితుడైన మన్మధుడు ఉంటారు. ఈశాన్య కోణంలో విఘ్నకారకుడు, విజయకారకుడైన గణపతి ఉంటాడు. 16వ ప్రాకారం ప్రవాళ ప్రాకారం. ఇది పగడాలతో నిర్మింపబడి ఉంటుంది. 100 యోజనాల ఎత్తులో ఉంటుంది. సృష్టికి ఆధారమైన పంచభూతాలు, వాటి శక్తులు ఇక్కడే దేవీ ఆజ్ఞ కోసం నిరీక్షిస్తూ ఉంటాయి. నవరత్న నిర్మితాలై అమ్నాయ దేవతల గృహాలు ఎన్నో ఈ ప్రాకారంలో ఉంటాయి. ఇవన్నీ మహావిద్యామూర్తి రూపాలే. సప్తకోటి మహామంత్రాలకు అధిష్టాన దేవతలు ఇక్కడే నివసిస్తూ ఉంటారు. 17వ ప్రాకారం చింతామణి గృహం. సూర్యకాంత, చంద్రకాంత, విద్యుత్కాంత మణులు దేదీప్యమానంగా ఇక్కడ కాంతులు వెదజల్లుతూ ఉంటాయి. మణిమయ కాంతులతో ప్రకాశించే ఈ ప్రదేశం మధ్యలో శ్రీమాత సదనం ఉంటుంది. శ్రీమాత నివాస గృహానికి 4 వైపులా శృంగార, ముక్తి, జ్ఞాన, ఏకాంత మంటపాలు ఉంటాయి. ఒక్కొక్క మంటపం 1000 స్తంభాలతో నిర్మింపబడి ఉంటుంది. ప్రతి మండపాన్ని కాశ్మీర
మల్లిక, కుంద, కస్తూరి మొదలైన సువాసనలతో, రత్న సోపాన సహిత పద్మవనాలతో, సుధారస ప్రపూర్ణాలై వాపీకూప తటాకాలతో మనోహరంగా ఉంటుంది. శృంగార మంటపంలో దేవకాంతుల గానాలు వినిపిస్తూ ఉంటాయి. తమ సాధనాల ద్వారా మోక్షార్హులైన వారు ముక్తి మంటపాన్ని చేరుకోగలుగుతారు. ఉపాసనల ద్వారా దేవీ కృపకు పాత్రులై జ్ఞాన సముపార్జనార్హులైన భక్తులు జ్ఞానమంటపంలో ఉంటారు. అలా జ్ఞానమోక్షాలకు అర్హులైన సాధకులకు శ్రీమాత ఆయా మంటపాలలో దర్శనమిచ్చి జ్ఞాన మోక్షాలను ప్రసాదిస్తూ ఉంటుంది. శృంగార మంటపం మధ్యలో ఆమె ఆసీనురాలై దేవకాంతల గానం విని వారిని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇక ఏకాంత మంటపంలో దేవి మాత్రమే నివసిస్తూ ఉంటుంది. అక్కడ మరెవ్వరూ నిలిచే అవకాశమే లేదు. ఇలా 4 మంటపాల మధ్యలో చింతామణి గృహం ఉంటుంది. ఆ గృహంలో ఒక శయ్య ఉంటుంది. ఇక్కడ శయ్య అంటే మంచం. ఆ మంచానికి 10 మెట్లు ఉంటాయి. మూల ప్రకృతులైన శక్తి తత్వాలే ఆ శయ్యకు సోపానాలు. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, మహేశ్వరుడు ఆ శయ్యకు కోళ్లుగా ఉన్నారు. శయ్యపై ఫలకం సదాశివుడే. ఆ ఫలకంపై భువనేశ్వరీ దేవి దర్శనమిస్తుంది. గుణత్రయాతీత అయిన పరమేశ్వరి సృష్టికి పూర్వమే తన దక్షిణ భాగం నుండి విలాసార్థం సృష్టించుకున్న రూపమే సదాశివుడు. దక్షిణార్థం సదాశివుడు, వామభాగం సదాశివ. ఈ విధమైన శివభక్తి తత్వంలో లోక కళ్యాణార్థమై చింతామణి గృహంలో ప్రకటిస్తూ ఉంటుంది. అక్కడ పరమేశ్వరునకు సద్యోజాత, వామదేవ, అఘోర, ఈశాన్య, తత్పురుష అనే 5 ముఖాలుంటాయి. సూర్య చంద్రాగ్నులే అతని త్రినేత్రాలు. అతడు కోటి సూర్య ప్రభతో, కోటి చంద్రుల చలువతో 16 ఏళ్ల నవయువకుని వలె శుద్ధ స్ఫటిక శరీర కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ మహాదేవుని వామాంకాన భువనేశ్వరి ఆసీనమై ఉంటుంది. నవరత్న రాశియే ఆమెకు మొలనూలు. వైఢ్యూరాలు పొదిగిన సువర్ణాభరణాలతో ఆమె ప్రకాశిస్తూ ఉంటుంది. ఆమె ఫాలభాగంలో అర్ధచంద్రులు వెలుగులు వెదజల్లుతూ ఉంటారు. ఆమె పెదవి దొండపండు కంటే ఎర్రగా ప్రకాశిస్తోంది. ఆమె తన నుదుట కస్తూర తిలకాన్ని అలంకరించుకుంది. సూర్యచంద్రులే ఆమెకు చెవి కమ్మలు. ఆమె కంఠం శంఖం వలె ఉంటుంది. ఆమె మెడలో ముత్యాల సరాలు ఉన్నాయి. జవ్యాది, పునుగు, కస్తూరి, పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు మొదలైన సువాసనలతో, మంచి గంధపు పూలతో ఆమె దివ్యదేహం అలరారుతూ ఉంటుంది. ఆమె పలువరుస దానిమ్మ గింజల వలె ప్రకాశిస్తుంది. లోకాతిశయమైన దివ్య సౌందర్య రాశిగా భువనేశ్వరీ దేవి ప్రకాశిస్తోంది. ఆ దేవికి సహస్ర దాసీ జనము, సర్గదేవతా వర్గము, ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులు సేవలు చేస్తున్నారు. లజ్జ, తుష్ట, పుష్టి మొదలైన పీఠాశక్తులు, శంఖపద్మాది నిధులు, అమృత సముద్రంలో లీనమయ్యే సమస్త రత్న సముదాయము తన్ను పరివేష్టించి ఉండగా భువనేశ్వరి మాత ఆశ్రిత కల్పవృక్షమై అనుగ్రహమూర్తిగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ విధంగా జనమేజయునకు వ్యాస మహర్షి దేవీ స్వరూపాన్ని వివరిస్తూ ఇంకా ఇలా చెప్పసాగాడు. జనమేజయ, ఆ చింతామణి గృహం యొక్క ప్రమాణం 4 వైపులా సహస్ర యోజనాల పరిమితి. అది ఏ ఆధారమూ లేకుండానే ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది. పద్మం వలె సంకోచ వికాసాలతో చూడముచ్చటగా ఉంటుంది. దివ్యులు, నాగులు, నరులు ఎందరో దేవీ ఉపాసకులు ఆమె పాద సన్నిధిలో ధ్యాన నిమగ్నులై ఉంటారు. ఆ దేవీ క్షేత్రంలో నివసించేవారు తేజోమయ రూపాలతో ప్రకాశిస్తూ ఉంటారు. దీనికి అన్ని దిక్కులా ఘృత, క్షీర, దది, మధురస ప్రవాహాలు ఉన్నాయి. కామధేనువు, కల్పవృక్షం, చింతామణి కోరికలను తీరుస్తూ ఉంటాయి. అక్కడ రోగాలు, జరామరణాలు, కామక్రోధాలు లేవు. అక్కడి వారందరూ 30 సంవత్సరాల యువత యువకులే. వయోభేదానికి సంబంధించిన వికారాలేవి వారికి లేవు. వారంతా సహస్ర సూర్యకాంతితో ప్రకాశిస్తూ ఉంటారు. అక్కడి వారంతా ఇహలోక సుఖాలతో పాటు బ్రహ్మానందం వరకు అన్ని విధాలైన ఆనందాలను అనుభవించి దేవీ సన్నిధిని చేరుకుంటారు. భువనేశ్వరీ దేవికి నిలయమైన ఈ మణిద్వీపాన్ని వర్ణించడం
1000 నాలుకలు గల ఆదిశేషునికి కూడా సాధ్యం కాదు. జనమేజయ, నిరంతర మణిద్వీపాన్ని స్మరించే వారికి సకల దుఃఖ నివృత్తి కలుగుతుంది. అలా స్మరించడం అభ్యాసమై అభ్యాస బలం చేత మణిద్వీపాన్ని స్మరిస్తూ ప్రాణం వదిలిన సాధకులు దేవీ సామ్రాజ్యాన్ని పొందుతారు అని వివరించాడు. ఈ మణిద్వీప వర్ణన చదివినా విన్నా ఎంతో పుణ్యఫలం లభించి సర్వశుభాలు కలుగుతాయని ఫలశ్రుతిని కూడా అనుగ్రహించాడు వ్యాస మహర్షి. అమ్మవారి అనుగ్రహం మీకు ఎప్పుడు ఉండాలంటే అమ్మవారిని ఎప్పుడు స్మరిస్తూ పూజిస్తూ అభ్యాసన చేస్తూ ఉండాలి. అలా స్మరించే వారికి సకల దుఃఖాల నివృత్తి కలుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మణిద్వీప వర్ణన విశిష్టత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి.